ఏమైనా సమస్యలు అవరోధాలు వస్తుంటాయి, ఏంటి వస్తున్నాయి? ఏంటి సమస్యలు వస్తాయి? బయటవి, మన సంబంధికులు, మన కుటుంబంలోని సమస్యలే. మీరు చెప్పినట్టు మీ పరివారం వాళ్ళు వినిపించుకోరు, అంతే కదండి? మీరు చెప్పినట్టు మీరు వినిపించుకోరు, వాళ్ళ గురించి మీరు ఎప్పుడు ఆలోచిస్తారు? పిల్లలు ఏమంటున్నారు? అంతే, మనకు తెలుసు. కానీ వాళ్ళు అలాగని లేదు, వాళ్ళు మంచి చదువుకొని ఉంటారు, కానీ మీరు చెప్పినట్టు వెళ్ళరు. ఇప్పుడు ఆలోచించాలన్నమాట. ఈరోజు వాళ్ళు ఎందుకు వినడం లేదు? వాళ్ళకి ఎందుకు వినడం? ఎందుకంటే వాళ్ళకి ఎంతైతే బుద్ధిలో జ్ఞానం ఉందో, వాళ్ళకి ఎంతైతే తెలియదో, వాళ్ళు ఆ విధంగా వాళ్ళు మంచి చేస్తున్నారు. వాళ్ళ దృష్టిలో మంచి కార్యమే, తప్పుడు కార్యం కాదు. కానీ మీ ఆలోచన విధానంలో అది తప్పు. అదేనండి. ఈరోజు మీరు ఒక్కసారి గమనించండి, మనలో బలహీనతలు లేవా? బాబా ఈరోజు డాక్టర్స్ మీకు చెప్తారు, షుగర్ మీరు పొంది మీరు స్వీట్ వస్తువులు తినద్దని. మీరు ఉండగలుగుతుంటారా? తినేస్తారు కదా, కంట్రోల్ చేసుకోరు. అంటే మీరు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారే, మీ మనస్సు బుద్ధి మీకు చెప్పినట్టు వినడం లేదే. అలాంటిది వాళ్ళు ఎందుకండి వింటారు? ఎందుకు వింటారండి చెప్పండి? వింటారా? ఎందుకు వింటారు? మీరే వినిపించుకోవడం లేదే, వాళ్ళు ఎలా వింటారండి? ఈ సృష్టిలో ఒకవేళ మీరు ఎవరినైనా, మనం ఎంతసేపు ఎదుటి వాళ్ళని మారిపోవాలని కోరుకుంటాం, కానీ ఈ సృష్టిలో మనం ఎవరిని మార్చలేదు. పరమాత్ముడు కూడా ఎవరిని మార్చలేదు. ఒకవేళ ఈ సృష్టిలో ఎవరినైనా మనం మార్చగలమంటే కేవలం మనల్ని మనమే మార్చుకోగలం. అదేనండి. అయితే ఇక్కడ మన విషయాన్ని అర్థం చేసుకోవాలి. బాబా ఈరోజు ఇలాంటి సమస్యల్లో మన పురుషార్థం అంతా చూసినట్లయితే ఉదయం నుండి రాత్రి వరకు ఇవే సమస్యల్లో మన సంకల్పాలన్నీ వెళ్తూ ఉంటాయి, ఖర్చు అవుతూ ఉంటాయి. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, మన కుటుంబ సమస్యల గురించి, వీటి గురించి ఆలోచిస్తాం. సమస్య కాదు అది, కానీ దాన్ని సమస్య మనం తయారు చేస్తాం అన్నమాట. ఆలోచిస్తూ దాన్ని ఒక సమస్య రూపంగా మార్చుకుంటాం అన్నమాట. మార్చుకుని మన సంకల్పాల శక్తి అంతా దానికైతే ఖర్చు పెట్టేస్తాం. ఉదయం నుండి సాయంకాలం అవే ఆలోచనలు, ఆ రాత్రి అయిన తర్వాత అవే ఆలోచనలతో పడుకుంటాం. ఉదయం లేచిన తర్వాత అవే గుర్తొస్తాయి. మీకు ఒక్కటే నిదర్శనం అండి, ఎవరితోనైతే మీకు ఎక్కువ మోహం కానీ ప్రేమ కానీ ఉంటుందో ఉదయం లేచిన వెంటనే వాళ్ళే గుర్తొస్తారు. లేదా వైరం, శత్రుత్వం ఎవరితో ఉంటే వాళ్ళే గుర్తొస్తారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, నిజంగా మీకు బాబాతో ప్రేమ ఉన్నట్లయితే ఉదయం లేచిన వెంటనే మీకు బాబా గుర్తొస్తారు. ఇది నిదర్శనం అన్నమాట. ఇప్పుడు మీరు మిమ్మల్ని మీరు చూసుకోవచ్చు, ఉదయం లేచిన వెంటనే బాబా గుర్తొస్తున్నారా లేదా ఇంకెవరు గుర్తొస్తారు? అది మీకు మీరే చూసుకోవాలి. అదేనా? ఇక్కడ ఏంటంటే పురుషార్థంలోని ముఖ్యంగా మనం ముందుకు వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే ఇదన్నమాట. మనం ఎదుటి వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేస్తాం, కానీ వాళ్ళ తప్పులు చూసి మనం వాళ్ళని మార్చాలనుకుంటాం, కానీ వాళ్ళు మారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం అప్పుడు బాబా మనకి సమానం ఇచ్చారు ఏంటని, మీరు పూజ్య ఆత్మలు, మీరు కల్వికులు, మీరు ఈ సృష్టికే కల్పవృక్షానికి ఆధారం ఉంటుంది. అంతేనా? అర్థమవుతుందా ఈ విషయం? అర్థమవుతుందా? అది కొద్ది గుహ్యమైన విషయం అన్నమాట. కల్పవృక్షం తాలూకా బీజరూపుడు ఎవడు? పరమాత్మ. ఆ బీజంతో పాటు ఎవరెవరు ఉన్నారు? చెప్పండి. బ్రహ్మబాబా ఉన్నారు, మమ్మ ఉన్నారు, ఇంకా గుల్జాదాది ఉన్నారు, ఇంకా మీరెవరు లేరా? మీరు చెప్పండి, మీరందరూ ఉన్నారా లేదా? మీరందరూ బాబా బీజరూపుడైన బాబాతో పాటు కూర్చున్నారా లేదా? పక్క మీ వివేకం స్వీకరిస్తుంది, ఈ మాటకి స్వీకరిస్తుందా? అచ్చా, ఇప్పుడు వృక్షంలోని మీరు బీజంకి దగ్గరలో ఉన్నారు. తర్వాత ఏమొచ్చింది? కాండం వచ్చింది. కాండంలో అనేక దేవీ దేవత ధర్మాలు ఇంకా ఉన్నారు. ఇంకా వెళ్తుంటే అనేక ధర్మాలు కలిగి జంటలు వస్తాయి, రంగులు వస్తాయి, కొమ్మలు, ఆకులు ఇవన్నీ వస్తాయి, అవన్నీ వస్తాయి. అయితే ఇవన్నిటికీ శక్తిని ఎవరిస్తున్నారు?
ఇవన్నిటికి శక్తి ఎక్కడి నుండి వస్తుంది? ఎక్కడి నుండి వస్తుంది? బీజం నుండి వస్తుంది. అదేనండి, బీజం నుండి మొత్తం వృక్షం అంతటికి శక్తి వెళ్తుంది. ఆ బీజానికి మొత్తం వృక్షానికి మధ్యలో ఎవరున్నారు? బ్రహ్మబాబాతో పాటు మీరందరూ ఉన్నారు. మీరు నమ్ముతున్నారు కదండి, అంటే మనమే ఉన్నాం అంతే కదండి, నమ్ముతున్నారా? ఇప్పుడు మీరు చెప్పండి, ఆ ఆకులకి ఆ రెమ్మలకి శక్తిని ఇచ్చేది ఎవరు? మనమేనా? మీకు ఇది అర్థమవుతుంది ఈ విషయం? ఇప్పుడు ఆలోచించండి. ఈరోజు మన ఇంట్లో కానీ మన సమాజంలో కానీ ఎవరైనా మనతో తప్పుగా వ్యవహరిస్తున్నారు, ఏదైనా తప్పుడు పనులు చేస్తున్నారంటే వాళ్ళకి ఆ శక్తి ఎక్కడి నుండి వచ్చింది? వాళ్ళకి ఆధారం ఎవరినయ్యా? అంతేనా? ఆలోచించండి. ఈరోజు మీకు పిల్లలు పుడతారు, పిల్లలు ఏదైనా పొరపాటు చేస్తారంట, అప్పుడు మీరేమంటారు? ఏమంటారు? కోపం పడరు. మీ మంచి వ్యక్తి అయితే కోపం పడరు. ఏమంటారు అప్పుడు? ఏదో నా పాలనలో తప్పు ఉంది, నేను సరిగా ఇల్లుని లోపం ఉంది, అందు గురించి వీళ్ళు ఇలా తయారయ్యారంట అంటారా? అంటారా? అట్లా ఆలోచించండి. వాళ్ళందరూ ఎవరు? ఈరోజు ఎవరైనా తప్పు చేస్తున్నారంటే దానికి ఆధారం మనమే అన్నమాట. ఎప్పుడైతే ఈ విషయాన్ని మీరు గమనించుకుంటారో, ఎప్పుడైతే మీరు పరమాత్మ జతలో కూర్చున్నారు అనేటటువంటి విషయాన్ని మీరు బుద్ధిలో పెట్టుకుంటారో, అప్పుడు మీకు ఎటువంటి ద్వేషం అనేది రాదనమాట ఎవరిపైన. అప్పుడు అందరిపైన మీకు శుభభావన అనేది వస్తుంది అనమాట. ఈరోజు నేను అన్నాను అనుకోండి, మీరు హృదయపూర్వకంగా ఎవరికైనా ఆశీర్వాదాలు ఇవ్వండి అని ఇవ్వగలరా? ఇవ్వగలరా చెప్పండి. హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు ఎదుటి వాళ్ళ ప్రతి ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు వస్తాయి చెప్పండి. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వగలరా? స్టాక్ ఉంది, కానీ ఎవరికైనా ఇచ్చేస్తారా? ఎవరికి ఇస్తారు? ఎప్పుడు హృదయం నుండి ఎదుటి వాళ్ళ ప్రతి ఆశీర్వాదం వస్తుంది? ఇవ్వాలి. అది జ్ఞానం. అది మీరు కరెక్ట్గా చెప్పారు. మనం పరమాత్మ సంతానం కాబట్టి, మనం పరమాత్మను లభించారు కాబట్టి మనం ఇవ్వాలి. ఇది జ్ఞానం. కానీ ప్రాక్టికల్గా నిజంగా జీవితంలో మనం ఎప్పుడు ఇస్తాం? ఎవరినైతే మనం మనవారు అనుకుంటాం వాళ్ళకే ఇస్తాం. బయట వాళ్ళకి ఎవరికేమో మనవారు అనుకున్నప్పుడే ఇస్తాం, లేనప్పుడు ఇవ్వం. అది అంటే ఇచ్చినా అది కేవలం మాట వరకే ఉంటుంది, హృదయపూర్వకంగా రాదు. భావన వస్తుంది అక్క, మీరు కరెక్ట్గా చెప్పారు. భావన వస్తుంది, కానీ అది హృదయపూర్వకంగా రాదు. ఎందుకంటే హృదయపూర్వకంగా వస్తుంది ఎప్పుడంటే దానివల్ల మీకు ఒక సంతృప్తి కలుగుతుంది. అది ఎదుటి ఆత్మకు కూడాను ఆ ఫీలింగ్స్ వస్తాయి, అనుభవం అవుతుంది అన్నమాట. అది కేవలం మనవాళ్ళు అనుకుంటారు. కానీ మీరు ఎప్పుడైతే ఈ కల్పవృక్షంలోని మీరు బీజరూపుడైనటువంటి పరమాత్మ సాంగత్యంలో కూర్చుంటారు, అప్పుడు ఈ సృష్టిలో ఉండేటటువంటి ఆత్మలందరూ మీ వారు. అప్పుడు వాళ్ళందరూ మన సహోదరులు, అదంతా మన పరివారం వారు. వీరందరితో మనకి 84 జన్మలు ఏదో ఒక సంబంధంలో మనం వచ్చాం కనుక ఈ విషయాలను మనం శృతిలో ఉంచుకుంటే అప్పుడు మనం ఎదుటి వాళ్ళకి శుభభావన, ఆశీర్వాదాలు. చూడండి, జీవితంలో మీ దగ్గర అన్నీ ఉండొచ్చండి. సంపదలు ఉండొచ్చు, సంబంధికులు చాలామంది ఉండొచ్చు, పుత్రులు పౌత్రులు వీళ్ళందరూ ఉండొచ్చు. ఇకపోతే మంచి భవనాలు ఉండొచ్చు, ఉండడానికి మంచి సదుపాయాలు ఉండొచ్చు. కానీ కఠిన సమయం అనేది ప్రతి ఒక్కరికి జీవితంలో వస్తుంది. ఈ కఠిన సమయంలో ఒకవేళ మనిషికి ఇవేవి పనిచేయవన్నమాట. అటువంటి సమయంలో కేవలం ఒకే ఒక శక్తి మీకు రక్షిస్తుంది. అది ఏంటి? ఇవేవి మీకు రక్షించవు. మీకు తెలుసు, మీకు అనారోగ్యం వచ్చిందంటే ఎదురుగా మీ పిల్లలు పుత్రులు అందరూ ఉంటారు, కానీ మీ బాధను ఎవరు తీసుకోలేరు. ధనం ఉంటుంది, హాస్పిటల్ కింద మీరు ఎంత ధనమైనా ఖర్చు పెట్టేటువంటి సిద్ధాంతం. కానీ డాక్టర్ ఏమంటాడు? నా చేతనైంది నేను చేసి నీకు భగవంతుడు ఇస్తాడు. అంతే కదండి. ఇక సంపదలన్నీ దూరంగానే ఉంటాయి, అవన్నీ మీ దగ్గర ఉన్నాయి, కానీ అవేవి మీకు వచ్చి మీ దుఃఖాన్ని తీసుకోలేదు. ఏంటి రక్షిస్తుంది ఆ సమయంలో? బాబా కూడా మనకు స్పష్టంగా చెప్పేస్తారు, మీకు ఏమైనా జబ్బు అయితే నేను నయం చేయను చెప్పారే. మొదలు నేను మీకు జబ్బు నయం లెక్కాచారం తీరాలా? కానీ అది ఎలా తీరుతుంది?
దానికోసం మనం పురుషార్థం చేయాలి. మన కర్మలు అనేవి కేవలం బీజరూప స్థితిలోనే సమాప్తం. అంటే కేవలం నేను బాబా తప్ప వేరేది. అటువంటి స్థితిలోనే అది మనకి సాధ్యం కాదు. ఆ స్థితి అనేది మనకి సెకండ్ తప్ప ఉండదు. ఇప్పుడు ఇంకోటి ఏంటి బాబా చెప్పంటే దానికోసం శ్రేష్ఠ కర్మ. మనం చేసుకున్న వికర్మల్ని మనం సమాప్తం చేసుకుని దానికి ఒకే ఒక్క మాత్రం శ్రేష్ఠ కర్మ. శ్రేష్ఠ కర్మ. అయితే ఇక్కడ బాబా ఏం చెప్తారంటే అన్నిటికంటే మీ కష్టకాలంలో మీకు ఉపయోగపడేది కేవలం ఆశీర్వాదాలు. అర్థమైందండి? కేవలం ఆశీర్వాదాలే మీకు తోడు వస్తాయన్నమాట జీవితంలో. అటువంటి సమయంలో మీకు ఎవ్వరూ తోడు రాడు. డబ్బు ఇవన్నీ ఉన్నా సరే మీ జబ్బునైనా, కానీ మీ దగ్గర ఆశీర్వాదాలు తాలూకు స్టాక్ ఉన్నట్టయితే అవి తప్పనిసరిగా ఆ జబ్బుని ప్రశాంతంగా నయం చేసేస్తుంది అన్న మీకు తెలియకుండా. అయితే ఇప్పుడు ఆశీర్వాదాలు ఎలా లభిస్తాయి? దానికోసమే బాబా అంటారు ఎప్పుడు ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకండి. మనస్సులో కూడా ఎప్పుడు దుఃఖం ఇచ్చేటటువంటి ఆలోచన మీకు రాకూడదు అంటారు. చూసారా? కారణం ఇదే. వస్తుంది. ఈరోజు నేను నా పురుషార్థంలో నేను ఇంత ఉన్నతి సాగించాను, నేను ఇంత ఉన్నత స్థానంలో ఉన్నాను అంటే దాని అంతటికి మూల కారణం ఆశీర్వాదం. ఇంకేం లేదు నా దగ్గర, కానీ ఈ ఆశీర్వాదాలు నా దగ్గర. వీలైనంత వరకు మనం ఏంటంటే మన దగ్గర చాలా ఇది ఉందండి, సమయం ఉంది, శక్తి ఉంది, కానీ ఆ శక్తిని మనం ఎంత ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకోవడానికి ఉపయోగిస్తున్నాం, మన సంకల్పాలను ఎంత ఆశీర్వాదాలు ప్రాప్తి చేసుకోవడానికి ఉపయోగిస్తున్నాం అని చూసుకోవాలి. కేవలం మనం చనిపోయిన తర్వాత మనం వెంట వచ్చేది కేవలం అవి మాత్రమే. అవి బాబా ఏమంటారంటే అవి లిఫ్ట్ లాంటివి అంటారు. సెకండ్లో మీకు ఈ భూమి మీద నుండి పైకి తీసుకుని, అంటే సెకండ్లో బుద్ధిని బాబా పైకి దగ్గరికి తీసుకువెళ్తారు. ఎంత ధనధాన్యాలు మీరు యజ్ఞంలో సమర్పితం చేసినా మీ బుద్ధి అక్కడికి వెళ్దు, అది సంభవం కాదు. ఎంత మీరు సేవ చేసినా కాదు. కానీ ఈ ఆశీర్వాదాలు ప్రాప్తి చేసుకున్నారంటే మీకు తెలియకుండా మీరు వచ్చి కూర్చుంటారు, మీ బుద్ధి బాబా దగ్గర తలది తేలిగ్గా వెళ్తారు. ఎందుకంటే ఈ ఆశీర్వాదాలు ఇచ్చేవాళ్ళు ఎవరు? ఒక తండ్రి. ఆ తండ్రి సమానమైనటువంటి స్థితి అన్నమాట మీరు. ఇదండి తండ్రి సమానమైన స్థితి. ఆశీర్వాదాలు ఎవరు? ఎంతవరకు సమయం ఉంది అత్తయ్య? చూడండి, ఈరోజు ఇది నేను ఒక కారణం చెప్పాను మీకు. మనం ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ మన స్థితిని మనం పాటు చేసుకుంటాం. అటువంటి ఆలోచన చేయకుండా ఉండాలంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు అయినా క్షమించాలంటే మనం ఆ బీజరూప స్థితి, బీజరూపుడైన పరమాత్మతో పాటు మనం ఆధారమూర్తులం, ఉద్ధారమూర్తులం అనేటటువంటి స్మృతిలో కూర్చుంటే స్వతహాగా మనకి వాళ్ళ తప్పులన్నీ క్షమిస్తాం. మీ పిల్లలు చేసిన తప్పులు మీరు ఎప్పుడైనా ఇతరులకు చెప్తారు, క్షమిస్తారు. అట్లా అందరినీ మనం క్షమించగలుగుతాం అన్నమాట. ఇది ఒక స్థితి. ఇకపోతే ఏంటంటే ఇంకొకటి చూడండి, ఈరోజు మనం మన ఎనర్జీ, మనలో ఉండే శక్తిని మనం ఎలా కోల్పోతున్నాం అని చెప్తాం. ఉదయం లెగిస్తాము, మనకు మురళి వినాలి, మురళి వినిసాము, అయిపోయింది. ఇకపోతే మన సాంసారిక విషయాల్లో ఎక్కువగా బుద్ధిని పెడతాం అన్నమాట. మాకు జానకి దాది ఎప్పుడు మాకు చెప్పేవారు అనమాట, మీకు ఎంత అవసరమో అంతే ఉంచుకోండి. అంతకంటే ఎక్కువ మీరు సంపాదన చేసినా, అంతకంటే ఎక్కువ మీరు వస్తువుల్ని సంగ్రహం చేసినా, అంతకంటే ఎక్కువ మీరు సంపదను కూడబెట్టినా అవన్నీ ఏం చేస్తాయంటే మీ శక్తిని తీసుకుపోతూ ఉంటాయి, ఖర్చు చేయవలసి వస్తుంది. ఉదాహరణకి మీరు ఒక్క పిల్లలు, ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లల్ని కన్నారనుకోండి, ఆ ముగ్గురిని మీరు ముద్దుగా చక్కగా మీ శక్తి అనుసారం పాలన చేయడం. అదే ఒక 10-15 మందిని కన్నారంటే వాళ్ళ మీద చక్కగా పాలన చేయగలరా? వాళ్ళకి సరైన భవిష్యత్తు ఇవ్వగలరా? ఇదన్నమాట. కనుక మన శక్తి ఎంత ఉందో అంతే మనకి ఎంత అవసరమో అంతే మనం సంపాదన కానీ సంకల్పాలు కానీ అంతే మన జీవితంలో వస్తువులు కానీ సంగ్రహించుకోవాలని. అంతకంటే ఎక్కువ చేశానంటే వాటి గురించి మన బుద్ధి వెళ్తుంది అన్నమాట. ఈరోజు 1 ఎకరం భూమి ఉంది, ఆ 1 ఎకరంతో మన కడుపు నిండుతుందంటే చాలు, తృప్తి చెందాలన్నమాట. ఒకవేళ లేదు, నా పిల్లల కోసం, నా భవిష్యత్తు కోసం నేను ఇప్పుడు సంపాదించాలనుకున్నాను,
ఇది మన తాలూకు పెద్ద పొరపాటు, మన దుఃఖానికి మూల కారణం ఇదండి. అది ఎలా నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తాం, ఇప్పుడు బాగానే ఉన్నాం మనం ఆరోగ్యవంతంగా, కానీ మనం ఏం ఆలోచిస్తాం, రేపు పొద్దున్న ఒకవేళ నాకు ఏదైనా జబ్బు జ్వరం వస్తే నాకు ఎవరు చూస్తారు అంటావా? అప్పుడేం చేస్తాం మనం కోడ్ పెడతాం, ఇంకా బ్యాంకులో లేదా భూమో ఏదో ఇల్లు ఏదో కొంటాం. ఎందుకు కొంటాం? నాకు రేపు ఎప్పుడైనా పనికి వస్తుంది. ఎందుకు పనికి వస్తుంది? మన సంకల్పం ఏంటి? అక్కడ ఏమైనా అనారోగ్యం పుడితే ఎవరు చూస్తారు, కానీ ముందుగా జాగ్రత్త. అవునా కాదా చెప్పండి విషయం? ఎందుకు తప్పేం లేదు కదా, మీరు చేసిన పని మంచిదే, తప్పేం లేదు కదా, నిజమే. కానీ మీ సంకల్పంతో పాటు మీరు ఎప్పుడైతే ఆ డబ్బు బ్యాంకులో వేసారో లేదా భూమి కొన్నారో ఆ భూమితో పాటు మీ సంకల్పం కూడా అక్కడ వేసారనమాట. అది బీజం అన్నమాట. బీజం వేస్తారు. ఎప్పుడైతే బీజం వేసారో అది ఫలిస్తుంది ఎలాగొను. నిజంగా మీరు ఒక సమయం వస్తుంది, వృద్ధులు అవుతారు, మీకు జబ్బులు వస్తాయి, ఆ డబ్బు దానికోసం ఖర్చు అవుతుంది. చూసారా, మీరు మొదటే సంకల్పం చేస్తే ఆ సంకల్పం పూర్తిస్తుంది. మీరు ఆలోచించండి. ఇప్పుడు మీరు ఆలోచించారా, ఎందుకండి మీరు అలా అనుకున్నారు? ఎందుకు మీరు నాకు జబ్బు వస్తుంది, నాకు ఎవరు చూస్తారు అన్న సంకల్పం చేశారు భవిష్యత్తు గురించి? నాకు ఏమీ రాదు, నేను ఆరోగ్యవంతంగా ఉన్నాను, ఇప్పుడు అప్పుడు కూడా నేను ఆరోగ్యవంతంగా శరీరం పెట్టుకోండి, నాకు ఎవరు అవసరం లేదు అని ఆలోచన కూడా చేయొచ్చు కదా, అవునా కదా? కానీ అలా చెయ్యం. చూసారా, అంటే అప్పుడు మనకు ఆ దుఃఖం రావడానికి కారణం ఎవరమేయం? మనమే, అవునా కదా? మీరు మొత్తం గమనించినట్లయితే ఈరోజు మన అశాంతికి, మన దుఃఖానికి, మన అసంతోషానికి కారణం కేవలం మనమే, ఇంకెవ్వరూ కాదు. కానీ మనం వెంటనే అనేస్తాం, ఫలానా వాడి కారణం నాకు ఎదుకు వచ్చింది, నా వాడి కారణం నాకు ఎంత సమస్య వస్తుంది, ఇలాగా ఎదుటి వాళ్ళని చేసేస్తాం అన్నమాట. కానీ వాస్తవంగా అది కాదన్నమాట. కేవలం మనం అందు. ఇంకొకటి ఆలోచించండి, భవిష్యత్తు ఎక్కడి నుండి వస్తుంది? ఈరోజు మీరు సంపాదించాల్సినారు ఏమంటే భవిష్యత్తు కోసం. భవిష్యత్తులో ఏమైతే ఎవరు చూస్తారు, అంతే కదండి. మన కరోనా కాలంలో ఎంతమంది అండి భవిష్యత్తు చూసారు? అందరు చూసుంటారు కదా. వాళ్ళ సంపదలు ఏమైనా వాళ్ళకి రక్షించగలిగా? సిలిండర్ కూడా దొరికేది కదా, వాడికి ఆక్సిజన్ దొరికేది కదా, వాడు ₹1,00,000 ఇస్తాను అడిగేది దొరికేది కదా. డబ్బు ఎందుకు ఉపయోగపడ్డదా? సంబంధికులు ఎంతమంది ఉన్నారు? 10 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ ఆయన కష్టంతోనే బతుకుతున్నారు ఇంట్లో. కానీ ఆయనకు అయిందంటే ఎవరు ముట్టుకోవడానికి కూడా దగ్గరికి వెళ్ళరు. ఏమంటారండి ఈ పరిస్థితిని? ఆయన జీవితాంతం కష్టపడి నా పిల్లలు, నా భార్య అందరూ సుఖంగా ఉండాలని మొత్తం సంపాదించి ఆర్జించి వాళ్ళ కోసం సంపాదించారు. కానీ ఆయనకి ఎప్పుడైతే అనారోగ్యం కూడిందో, వ్యాపించిందో, వీళ్ళెవ్వరూ ముట్టుకోవడానికి కూడా దగ్గరికి వెళ్ళరు, చూడడానికి కూడా. ఏమంటారండి? భయం అంటే చూడండి, అంటే అక్కడ మనిషి ఆ సమయం అంటే నేను ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే, బాబా ఏం చెప్తారంటే మహావాక్యం, మీరు ఏవైతే ఆధారాలన్నీ చేసుకున్నారో దైహిక ఆధారం ఇవన్నీ విరిగిపోతాయి, కనుక ఒక్క ఆధారం అనేది పరమాత్మ చేసుకోండి అని బాబా చెప్పిన మహావాక్యం అన్నమాట. ఆధారాలు ఏవైతే మీరు చేసుకున్నారో, ఎవరైతే మిమ్మల్ని అంతిమ సమయంలో రక్షిస్తారు, వీళ్ళే నాకు ప్రియమైన వాళ్ళు అనుకున్నా, వాళ్ళ ద్వారానే మీరు మోసగించబడతారు. వాళ్ళు మోసం చేయరు, కానీ మీరు మోసగించబడతారు. అంటే పరిస్థితులు అట్లా తయారు, అట్లా వస్తాయన్నమాట. కనుక ఇక్కడ మనం ఆలోచించాలి, ఈ భవిష్యత్తు ఎక్కడి నుండి వచ్చింది? భవిష్యత్తు ఎక్కడి నుండి వస్తుందండి? వర్తమానమే భవిష్యత్తు. వర్తమాన సమయంలో మీరు ఏం సంకల్పం చేస్తున్నారు? మామిడి టెంట వేసారు, అప్పుడు భవిష్యత్తులో మీరు ఏం తింటారు? మామిడి పండు తింటారు, అంతే కదండి. వర్తమానంలో మీరు ఏదైతే సంకల్పం చేస్తున్నారో అది బీజం. ఒకవేళ ముళ్ళ వృక్షం ఏదైనా అటువంటి 9 చెట్టు ఏదో వేస్తే భవిష్యత్తులో, కనుక
ఈ అప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచించవలసిన అవసరం. వర్తమానం మనం కరెక్ట్గా నడుచుకున్నాం, వర్తమానం మనం శ్రేష్టంగా జీవితాన్ని గడుపుతున్నాం, వర్తమానం మనం అందరికీ సహయోగం చేస్తున్నాం, వర్తమానం మన ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకుంటాం. భవిష్యత్తు గురించి ఆలోచించి అప్పుడు భవిష్యత్తు ఎలా ఉంటుందండి? మంచిగానే ఉంటుంది. కానీ మనం ఏం పొరపాటు చేస్తున్నాం అంటే వర్తమాన సమయంలో మనం మన పుట్టిన పిల్లల కోసం ఆలోచించాలి. పుట్టిన వెంటనే బ్యాంకులో డబ్బులు వేస్తాం వాళ్ళ పేర్లు. ఎందుకు? వాళ్ళకి ఎటువంటి కష్ట సుఖాలు వచ్చినా ఉపయోగపడాలి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకూడదు, వాళ్ళు ప్రశాంతంగా సుఖంగా జీవితం గడపాలనుకుంటారు. అవునా కదండి? అంతేనా? ఆ సంకల్పాలతోనే మీరు సంపాదిస్తారు. పిల్లలు చిన్న చిన్న కొద్ది పెద్ద అవుతారు, చదువుకునే స్టేజ్కి వస్తారు. మీరేం చేస్తారు? వాళ్ళకి ఇంకా ఎక్కువ సంపద ఇవ్వాలని మీరు రాత్రి వాళ్ళు ఇద్దరు భర్త భార్యలు ఇద్దరు సంపాదించడం ప్రారంభించారు. ఈ సంపాదనలోని ఏవైతే మన పిల్లలకి మంచి సంస్కారం, మనలో ఉండేటటువంటి మంచి గుణాలు, మంచి సంస్కారం ఏదైతే ఇవ్వాలో అది ఇవ్వడం మర్చిపోతాం. ఎందుకు? బిజీ అయిపోయాం సంపాదనలో. ఎవరి కోసం చేస్తున్నాం? వాళ్ళ కోసం చేస్తాం. వాళ్ళకి సంస్కారం ఇవ్వడం మర్చిపోయాం, వాళ్ళకి సంపద ఇవ్వడానికి కోసం శ్రమపడదు. పిల్లలు కూడా ఏంటి? తల్లిదండ్రుల తాలూకు ప్రేమ అంతగా లభించింది. వాళ్ళకి సమయం తను దొరకడం. ఎప్పుడు వచ్చి స్కూల్ నుండి వచ్చిన తర్వాత అమ్మా నాన్న లేట్గా వస్తారు, లేట్గా వస్తారు, వీళ్ళు పడుకుని పోతారు. ఉదయం వీళ్ళు లేచి స్కూల్కి వెళ్ళిపోతారు, వాళ్ళు వేస్తారు, వాళ్ళ జాబ్కి వెళ్ళిపోతారు. ఈ విధంగా సంబంధం ఎక్కడ ఉందండి? ఏదైనా కలిసి ఉంటే కదండి సంబంధం పెరుగుతుంది. కలిసే లేరు కదా. అలాగే వాళ్ళ జీవితం అంతా గడిచిపోతుంది. వాళ్ళు పెద్ద అవుతారు, జాబులు చేస్తారు మంచి మంచి. తర్వాత మరి మీరు వృద్ధులు అయిపోతారు. అప్పుడు మీరు కోరుకుంటారు నా పిల్లలు నా దగ్గర ఉంటే బాగుంది. అవునా కదండి? కానీ వాళ్ళు ఎందుకు? మీ అభిమానం వాళ్ళకి లభించలేదండి. లభిస్తే కదా వాళ్ళు మీకు ఇస్తారు. మీరు ఇవ్వలేదు, వాళ్ళు. ఇది కర్మతాలు సిద్ధాంతం. మీరు ఇస్తే వాళ్ళు ఇస్తారు, మీరు ఇవ్వనప్పుడు వాళ్ళు అక్కడ నుండి ఇస్తారండి. అప్పుడు మనం ఆశిస్తాం, అప్పుడు మనం తల కొట్టుకుంటూ ఒరే నీ కోసం నేను జీవితం అంతా కష్టపడ్డావా, ఇంత సంపాదించి పెట్టావా, కనీసం ఈరోజు నీ కోసం మేము 12 గంటలు జాబ్ చేసేవారా, ఈరోజు మా కోసం నీ దగ్గర 10 నిమిషాలు టైం లేదు అని అప్పుడు బాధపడతాం. చేసింది ఎవరు? చూసారా? ఒకవేళ చిన్నతనంలోనే ఆ పిల్లలకి మీరు మంచి సంస్కారం ఇచ్చారనుకోండి, వాళ్ళకి మంచి అర్హులుగా తయారు చేశారనుకోండి, వాళ్ళకి అన్ని గుణాలు నేర్పించి, అన్ని మంచి సంస్కారం, అన్ని పనులు నేర్పించి, వాళ్ళకి ఒక ఏమంటారు తన కాళ్ళ మీద నిలబడేటటువంటి ఒక మంచి వ్యక్తులుగా తయారు చేశారు. మీరు సంపాదించి పెట్టాలేటండి. వాడు అంత 100 రెట్లు సంపాదించి మీకు పెట్టారు. అవునా కదా? ఈరోజు పక్షులను మీరు చూసినా 2-3 రోజులండి ఆ పక్షులు పిల్లలను కంటాది 2-3 రోజులు నేర్పిస్తారు భోజనం తెచ్చి పెట్టడం దాని నోట్లో. ఆ తర్వాత విడిచిపెట్టేస్తారు. అవి బతుకుతున్నాయి కదా, అవి ఆలోచిస్తాయి మళ్ళీ. అంటే ఇక్కడ చేస్తున్న పొరపాటు ఏంటంటే మనకి మన పిల్లల పట్ల మోహం అన్నమాట. ఎక్కడ ఏమైపోతారో వీళ్ళకి అన్ని సంపదలు ఇచ్చారు. ఆ మోహం కారణంగా వాళ్ళకి మనం అర్హులుగా తయారు చేయకుండా బలహీనులుగా మార్చేస్తున్నాం. ఆ తర్వాత బాధ ఎవరు పడుతున్నాం? ఇదేనండి మన పురుషార్థంలో మనం అంటే విశేషంగా గ్రహిస్తంలో ఉండే వాళ్ళకి ఇవే సమస్యలండి. మీరు కోరుకుంటారు, మీరు బాబా పిల్లలు అయ్యారు, మీకు ఈ జ్ఞానం అర్థమైంది, మీరు అనుకుంటారు మా పిల్లలు మా మాట వినాలి, వాళ్ళు వచ్చి జ్ఞానాన్ని తెలుసుకుంటే బాగుంది. కానీ వాళ్ళు రారు. ఎందుకు వస్తారు? వాళ్ళు రారు. వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు. మీరు చిన్నప్పుడు నేర్పించలేదు, వాళ్ళు తల్లిదండ్రుల మాట ఎప్పుడు కాదనకూడదు అనేసి చిన్నప్పటి నుండే నేర్పించడం వాళ్ళు కాదన్నారు. కానీ వాళ్ళకి మీరు చూడడానికి మీ దగ్గర టైం లేదు, మీ సంపాదనలో బిజీ అయితే ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇప్పుడు బుద్ధి యోగంలో కూర్చుందామని వస్తారు, కానీ ఉదయం నుండి సాయంకాలం బుద్ధి పిల్లలు పనులు ఈ సమస్యల్లో బుద్ధి వెళ్ళిపోయింది. మొత్తం సంకల్ప శక్తి అంతా ఈ సమస్యలో ఖర్చు అయిపోయింది. ఖర్చు అయిపోయిన తర్వాత సాయంకాలం వచ్చి కూర్చుంటాం, బుద్ధి అంటాం, మనసా బుద్ధిని ఎగురు పైకి ఎగురు అంటాం. ఎక్కడ ఎగురుతాయి? శక్తి లేదు, ఆలిచిపోయి పూర్తి శక్తి అంతా ఖర్చు అయిపోయింది. పైకి ఎగరలేక నిద్ర వచ్చేస్తుంది. నిద్ర లేకపోతే మళ్ళీ అవే సమస్యలు మళ్ళీ పీక్కుతుంటాయి అన్నమాట. ఆ పీక్కుతేనా అది చాలా కఠినమైనటువంటి బాధాకరంగా ఉంటుంది. ఇదే మనకు కనుక అంటే అన్ని విధాలుగా చూసుకున్నట్టు మన సంకల్పాలే మనం వేసిన బీజాన్ని పని కనుక వీటిని మనమే పోయాల్సి ఉంటుంది, సమాప్తం చేయాల్సి ఉంటుంది. కనుక ఇప్పుడు ఆలోచించండి ఎటువంటి సంకల్పాలు, ఎటువంటి సంకల్పాలు చేయాలనే దానికి ఆధారం అవుతుంది. కనుక బాబా
మీరు మీ జీవితం తాలూకా ప్రతి సమస్యకి సమాధానం మురళిలో వెతకండి. మురళిలో వెతకండి. మురళి వచ్చి వింటారు. మీకు సమాధానం దొరకకపోతే మళ్ళీ ఒకసారి చదవండి. మళ్ళీ ఒకసారి చదవండి. ఉదయం విన్నారు, మీకు సమాధానం దొరకలేదంటే సాయంకాలం మళ్ళీ అదే మురళి వినండి. తప్పనిసరిగా బాబా ఇస్తారు. ఒకవేళ మీకు అప్పటికీ దొరకలేదనుకోండి, ఉదయాన్నే లేచి బాబా ముందు కూర్చోండి. బాబా ముందు కూర్చొని మీరు హృదయపూర్వకంగా బాబా మన తండ్రి అండి, మన కష్ట సుఖాలు అతను చెప్పితే ఇంకెవరు చెప్పుకుంటారు? పిల్లలు తల్లి దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రులు చెప్పుకుంటే ఇంకెవరు చెప్పుకుంటారు? చెప్తారా? తప్పనిసరిగా ఆయన వింటారండి. వింటారో దాని సమాధానం మనకు మురళిలో అంటే చెప్పబోయేది ఏంటంటే ఈ ఆధారాలన్నీ విరిగిపోతాయి. దేదాది ఆధారాలని ఇవన్నింటినీ సమాప్తం అవుతాయి. వీటిని విడిచిపెట్టండి, మురళిని ఆధారం చేసి మీరు ఒకవేళ సురక్షితంగా ఉండాలి. వేరే మార్గం